ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఈ శుభముహూర్తాన ఈ చక్కటి గీతాన్ని ఆలపించే అవకాశం కల్పించినటువంటి పెద్దలు, ఇక్కడ అర్చక స్వాములు, ఆలయ నిర్వాహకులు, ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే చిత్రక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాజస్వామి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మాకు సారథ్యం వహించినటువంటి రమేష్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్ర స్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి రెండు మాటలు వాళ్ళు ఈ సందర్భంగా మేము వారి కుటుంబ సభ్యులతో సార్భంగా ఇక్కడ వచ్చిన అందరూ సినిమా అదిగా గౌరవంగా మనసుపూర్తిగా భక్తులందరూ చూసి ఆశిస్తారని అమ్మవారు మనసుపూర్తిగా ఆశీర్వాదం చేస్తారు. ఎందుకంటే ఈ ప్రతి దేవతలు మెడలో ఉన్నటువంటి నాగమ్మ తల్లియే అని ఈ పాటల్లో నాకు ఐడియా వస్తుందండి. ప్రతి దేవతల దగ్గర ఉన్నటువంటిది నాగమ్మ తల్లియే అని మాకు ఒక ఇది వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి పాట. ఇందులో భర్త అమాయకుడైనటువంటి ఒక భర్త నిరాధారమైనటువంటి నేరం మోపి కష్టాల పాలైనప్పుడు ఆ తల్లికి ఎవరు దిక్కు? భగవంతుడే దిక్కు. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తే తప్పకుండా ఏ దోషమున్నా ఏ కష్టమున్నా తొలగిపోతుందని చెప్పి ఈ పాటలో సందేశం. అది సర్పదోష నివారణ కేంద్రమైన మహాశక్తి పీఠమైనటువంటి ఇక్కడ నాగదేవతాలయంలో దాన్ని ఆవిష్కరించుకోవడం చాలా అదృష్టంగా మహిళలందరూ కూడా తప్పకుండా దీన్ని ఆదరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పాటలకు చాలా గొప్ప స్పందన వస్తుంది. ఇంతకు మునుపు విడుదల చేసినటువంటి హరుడా నీ మాయ నరుడు కనగలడా అనేటటువంటి పాటకి ఇప్పటికి 40,000 వ్యూస్ వచ్చాయండి. ఇదే మా పాటలకు ఉన్నటువంటి ఆదరణ. ఎందుకంటే మంచి పాటలు, భక్తి పాటలు, మంచి ఇతివృత్తంతో వచ్చేటటువంటి పాటలు, సినిమాలు రావడం లేదనే ఉద్దేశంతో ఒక కొత్త మార్గంలో ఈ సినిమా రూపొందించడం జరిగింది. దీనికి చాలా చక్కటి స్పందన వస్తుంది. త్వరలో దీన్ని మనము విడుదల చేస్తున్నాము. విడుదల చేసిన తర్వాత భక్తులందరూ, విశేషించి భక్తులకు మేము ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాము. భక్తులందరూ సినిమాను ఆదరించాలి. ఎందుకంటే భక్తి ఉంటేనే సమాజంలో శాంతి ఉంటుంది. మనిషి ఎంత సంపాదించినా, ఎంత సుఖమున్నా, ఎంత సౌకర్యాలున్నా, ఎంత విలాసవంతమైన జీవితం గడిపినా మనశ్శాంతి లభించేది భగవంతుని దగ్గర మాత్రమే. కాబట్టి భగవంతుని నమ్ముకోవాలి. శంకరాభరణం అయినటువంటి నాగదేవత మందిరంలో ఆ శంకరుని గురించినటువంటి పాట విడుదల చేయడం మనందరి భాగ్యంగా భావిస్తున్నాను. తప్పకుండా మీరంతా ఆదరించాలని ఈ సినిమాను విజయవంతంగా చేయాలని కోరుతున్నాను. ఇంకో ప్రశ్న అడిగారు మా వాళ్ళు, ఇది కన్నప్ప సినిమాకు పోటీగా తీస్తున్నారా అని. దయచేసి ఇట్లాంటి అపోహలు ఎవరు పెట్టుకోకండి. ఎందుకంటే మేమెవరికి పోటీ కాదు. భక్తి ఎవరికి పోటీ? భక్తి భక్తి. నేను చిన్నప్పుడే కన్నప్ప వేషం వేశాను. నేను 8వ తరగతిలో చదువుతుండగా ఆ సార్లు వేయించారు నాతోని. నాగేశ్వర్ గారు, హనుమతి సార్ గారు భక్త కన్నప్పగా నన్ను నటింపజేశారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు నటించిన అద్భుతమైన భక్త కన్నప్ప సినిమా చూసాం. ఇప్పుడు వాళ్ళొక సినిమా చేస్తున్నారు. మేము శంకరుణ్ణి ప్రధానంగా, అంటే ఒక సామాన్యుని జీవితంలో జరిగేటటువంటి అల్లకల్లోలాన్ని అంతం చేయడం కోసం భగవంతుడు ఏ రకంగా సహకరించాడు, ఏ రకంగా ఆశీర్వదించాడు అనేటటువంటి అంశాన్ని తీసుకొని మాత్రమే మేము సినిమా చేస్తున్నాం. మాది చిన్న సినిమా, వాళ్ళకి పెద్ద సినిమా, మాకు ఎవరు పోటీ కాదు. అట్లాగని మేము కూడా ఎవరికి పోటీ కాదు అనేటటువంటి విషయాన్ని ఈ మాధ్యమం నుండి నేను అందరికీ తెలియజేయదలుచుకున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఈ శుభముహూర్తాన ఈ చక్కటి గీతాన్ని ఆలపించే అవకాశం కల్పించినటువంటి పెద్దలు, ఇక్కడ అర్చక స్వాములు, ఆలయ నిర్వాహకులు, ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చిత్రక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాజస్వామి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మాకు సారథ్యం వహించినటువంటి రమేష్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్ర స్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి రెండు మాటలు వాళ్ళు ఈ సందర్భంగా మేము వారి కుటుంబ సభ్యులతో సార్భంగా
ఇక్కడ వచ్చిన అందరూ సినిమా అదిగా గౌరవంగా మనసుపూర్తిగా భక్తులందరూ చూసి ఆశిస్తారని అమ్మవారు మనసుపూర్తిగా ఆశీర్వాదం చెందుతారు. ఎందుకంటే ఈ ప్రతి దేవతలు మెడలో ఉన్నటువంటి నాగమ్మ తల్లియే అని ఈ పాటల్లో నాకు ఐడియా వస్తుందండి. ప్రతి దేవతల దగ్గర ఉన్నటువంటిది నాగమ్మ తల్లియే అని మాకు ఒక ఇది వస్తుంది. థ్యాంక్ యూ. ओम शक्ति ओम जय श्री केदार बोलो नागमाता की जय. సర్పలోకం ఇది నాగలోకం. నాగదేవత ఎక్కడా లేదు, ప్రతి దేవుళ్ళ దగ్గర ఉంటుంది. మనకు రక్ష, మన ఒంట్లో కూడా ఈ సర్పం స్పైన్ అంటే కూడా సర్పమే. సో ఈ శివశంభవ పిక్చర్ అమ్మ ఆశీర్వాదంలో అందరు లేడీస్ ఫస్ట్ చూస్తారని నాకు తప్పనిసరి ఈ లేడీస్ పిక్చర్ తీసింది చాలా ఏళ్ళు. నాగబాల మళ్ళా ధర్మచక్రము ఈ దేవాలయంలో తీశారు. నేను ఈ షూటింగ్ కూడా ఇక్కడే జరగాలని నేను కోరుతున్నాను.